Hello everyone. As you people know that I have already posted a video on this channel regarding the question to challenge from Electrical Engineering Gate 2026. So there is a question in Gate 2026 Electrical Engineering from Network Analysis where I felt the question options are not given properly. Instead of V of 0 plus, they have given V of 0 minus in the option A of the question. I think question number 20 or 23. Question number exactly I don't remember, but I have posted it in the group. So I want to challenge that question to IIT Guwahati. So I will be doing that part for you. You need not worry about it because I can give the detailed explanation to them and I will pay the fee and I will apply for the challenge. And after once I get the result from that, I will be updating you what is the response from them. So I feel like they should definitely give the marks for that. So let me give the challenge for them. So let us see what happens. So because you can also do that part from your side, but if you can give the valid explanation, it will be more better. So I feel like because of my experience, I thought I can give a proper explanation to them why it is confusing for a student perspective. So that can be a better. So I thought it might be a better if I can apply. That can be helping many students. Definitely, that is my job. I will do it. No issue. సో తెలుగులో చెప్పాలంటే మన వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియోలో ఏం చెప్పాను, ఒక క్వశ్చన్ ఏదైతే కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఉందో నెట్వర్క్ అనాలిసిస్లో, ఆ క్వశ్చన్కి సొల్యూషన్ కూడా నేను చూపించాను. వి ఆఫ్ 0 ప్లస్ అనేది ఏదైతే ఉందో అది కాకుండా వి ఆఫ్ 0 మైనస్ ఇచ్చారు. సో కొంతమందికి ఏంటంటే ఆ క్వశ్చన్ సరిగ్గా చేస్తుంటే మార్క్స్ టు వాళ్ళు ఇస్తే అది వాళ్ళకి బెనిఫిట్ కాదు, కాబట్టి అవ్వకూడదని కోరుకుంటారు. కొంతమందికి కన్ఫ్యూజన్ వల్ల, టు బి ఫ్రాంక్, క్వశ్చన్ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి అందులో ఛాన్స్ ఉంది. సో కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఆ జెన్యున్ కేసుని నేను తీసుకుని ఐ విల్ అప్లై ఫర్ ద ఛాలెంజ్. ఆ ఫీ ఏదైతే ఉందో అది నేను పర్సనల్లీ ఐ విల్ పే ఇట్ అండ్ ఐ విల్ టేక్ మై టైమ్ టు రైట్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ ఐ విల్ సబ్మిట్ ఇట్. Because as a student you can also do it, but if I do it as a responsibility from my side to IIT Guwahati, let us see what is the response. Once I get the response వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఏమైంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో, ఎవ్రీథింగ్. ఓకేనా? సీ యూ ఆల్ గైస్ విత్ వన్ మోర్ వీడియో. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. జస్ట్ ఈ చిన్న అప్డేట్ మీతో షేర్ చేద్దామనేసి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు ఛాలెంజ్ చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అంటే ఐ విల్ ఓన్లీ గివ్ ఎ ట్రై. రెస్పాన్స్ అనేది, ఎందుకంటే ఐఐటీలో ఎలా ఉంటుందంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా దే విల్ గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ వై వీ కెప్ట్ లైక్ దిస్. సో వీ షుడ్ లిసన్ దెమ్. వీ కెనాట్ బ్లైండ్లీ సే దట్ వీఆర్ కరెక్ట్ లాజికల్లీ, బట్ వాట్ ఈస్ దేర్ పర్సెప్షన్ వీ డోంట్ నో. వీ షుడ్ లిసన్ టు దెమ్ ఆల్సో. అండ్ ఇట్ హ్యాపెన్స్ మెనీ టైమ్స్ ఇన్ ఐఐటీ. ఎర్లియర్ ఆల్సో వీ హ్యావ్ ఛాలెంజ్డ్, వీ గాట్ ద రెస్పాన్స్ పాజిటివ్లీ. ఇట్ హ్యాపెన్స్. ఐఐటీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కూడా మిస్టేక్స్ ఉండడం కామనే. అది మిస్టేక్ అనేది హ్యూమన్ ఎవరైనా చేయొచ్చు కదా. ఇట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ నో ద కాన్సెప్ట్, దే నో ఇట్. సమ్ క్లరికల్ ఎర్రర్ అవ్వచ్చు, అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం, దెర్ ఆర్ మెనీ కేసెస్ ఇన్ ద ప్రీవియస్ గేట్ పేపర్స్, మెనీ టైమ్స్ దే హ్యావ్ గివెన్ ద మిస్టేక్స్ అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ గివెన్ మార్క్స్ టు ఆల్. సో లెట్ us see what happens for this question in network analysis. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు యాప్టిట్యూడ్కి సంబంధించింది కానీ అదర్. సో వీ విల్ సీ. ఫస్ట్లీ దీనికైతే అప్లై చేద్దాం, ఎందుకంటే దిస్ ఈజ్ మై కోర్ సబ్జెక్ట్. సో ఐ వాంట్ టు గివ్ ఎ ట్రై ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.